హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమొచ్చేసి చౌమాల ప్యాలెస్‌కైతే వెళ్ళామండి. హైదరాబాద్‌లో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్‌లో చౌమాల ప్యాలెస్ కూడా ఒకటి. ఎందుకంటే ఇది మనకి నిజాం కాలం నాటి ప్యాలెస్ కదా! సో, చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇది మనకి 1750లో కట్టడం స్టార్ట్ చేస్తే 1880లో అయితే కంప్లీట్ అయింది. సో, దీంట్లో అయితే మనకి నిజాములు వాడిన డ్రెసెస్ కానీ, ఫర్నిచర్స్ గానీ, వాళ్ళ యొక్క ఆయుధాలు గానీ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మెయిన్‌గా వింటేజ్ కార్స్ అయితే ఉంటాయండి. సో, ఆ కార్స్ చూడడానికైతే మెయిన్‌గా వెళ్ళాము. ఇంకా ఈ గ్రీనరీ అంతా కూడా చాలా అంటే చాలా బావుంది. ఇలాగా పిల్లలకి కూడా కొంచెం తీసుకెళ్ళడం వల్ల హిస్టరీ అనేది కూడా తెలుస్తుంది గదా! వాళ్ళకి కూడానని జెప్పి. ఇంకా అలాగే ఇక్కడ మెయిన్ అయితే ఫోటోస్‌కి అదైతే చాలా అంటే చాలా బావుంటుంది. ఫోటోస్ అవి తీయించుకోవడానికి అది కూడాను. ఇంకా మొత్తం మేమంతా కూడా ప్యాలెస్ లోపలంతా కూడా తిరుగుతున్నాం అనమాట. ఆ రోజు కొంచెం ఎండ అది ఉందని చెప్పి ఇంక బావుంటది కదా! ఈ టైంలో వెళ్తే అని వెళ్ళాము. హైదరాబాద్‌లో ఉండి ఇదెలా మిస్ చేస్తాం చెప్పండి. ఎక్కడెక్కడి నుంచో చూడడానికొస్తున్నప్పుడు మన ఊర్లో ఉన్నది మనం చూడకపోతే ఎలాగా ఇంకా అని జెప్పేసి మేము కూడా ప్యాలెస్‌కైతే వెళ్ళామనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకిక్కడైతే చూసారు కదా! వెనకాతల మొత్తం క్లౌడీగా చాలా అంటే చాలా బావుంది. ఆ వెనకాతల వ్యూ కూడా ఇక్కడ ఫోటోస్ అవి కూడా చాలా బాగా ఒస్తాయి. ఇంకిక్కడి నుంచి అయితే మేమలా కొంచెం దూరం నడుచుకొని వెళ్తుండగా ఇక్కడ కార్సు, బగ్గీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంక వాటినైతే చూసుకొని వెళ్ళాము. పిల్లలు మోస్ట్ ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతారండి ఇక్కడికెళ్ళడానికైతే. ఎందుకంటే కత్తులు ఇవన్నీ ఉంటాయి కదా! సో, వాళ్ళకి వాటి గురించి కూడా మనం చెప్పచ్చు. అలాగే ఆ కాలంలో వాడేటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చూపించొచ్చనమాట. సో, మీరు ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది ప్యాలెస్ అయితే. ఇంకిక్కడైతే మనకి వాళ్ళలాగా వేషధారణ కూడా వేస్తారనమాట లోపల. సో, మేము కూడా అలాగైతే వేయించుకున్నాము. ఇంకా, ఇంక లాస్ట్‌లో ఫోటోస్ అనేవైతే యాడ్ చేస్తానండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ ప్యాలెస్. ఇది నేను సెకండ్ టైమ్ చూస్తున్నాననమాట. ఇంకా మొత్తం చూసారు కదా! అప్పట్లో సైనికులు ఎలాగుండేవారు, వాళ్ళ బట్టలు ఇవేంటి అన్నది మొత్తం కూడా దీంట్లో అయితే ఉంటుంది. మొత్తం వీడియో కూడా చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే మంచి మంచివి తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం వీడియో కూడా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా లోపల ప్యాలెస్ నుంచి కొంచెం బయటికి రాగానే ఇలా గార్డెన్ లాగుంది. ఇక్కడైతే పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు. మనం కూడా ఇక్కడ కూర్చోవడానికి అది కూడా చాలా బావుంటుందనమాట. ఇంకా చూసారు కదా! మొత్తం ప్యాలెస్ అంతా కూడాను. ఇది ఈవినింగ్ 5 వరకైతేనే ఓపెన్ ఉంటుందండి. 5:00 అయితే క్లోజ్ అనమాట. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే చార్మినార్ పక్కనేను ఇది. ఒక్కసారి విజిట్ చేయండి బావుంటుంది చాలా అంటే చాలాను.
ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు ఆ డే అంతా కూడాను. కొంచెం తిరగడము చిన్న పిల్లలైతే మరీ ఇబ్బంది గానీ, ఈ ఏజ్ పిల్లలనైతే తీసుకొనెళ్ళొచ్చు. ఎక్కువ సేపేం తిరగడానికేం పెద్ద ఎక్కువ దూరం ఉండదనమాట లోపల కూడాను. ఇంకిక్కడైతే మన లేడీస్‌కి ఎంతో ఇష్టమైన పోర్షన్ అయితే వచ్చిందండి. చూసారు కదా! డైనింగ్ సెట్ అనమాట. చాలా అంటే చాలా బావున్నాయి. అప్పట్లోనే ఇంత మంచి మంచి డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడైతే మొత్తం పింగాణీ సెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. డిన్నరు చేయడానికి వీటన్నిట్లికి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో ఉంది. చాలా అంటే చాలా బావున్నాయన్నమాట. ఈ జాడీలు ఇవన్నీ కూడా చాలా బావున్నాయి మొత్తం చూడ్డానికైతేను. సో, ఇంకిక్కడైతే మేము కార్స్ అవన్నీ కూడా చూడడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనకి 80స్, 90స్‌లో ఉండే కార్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి చూడడానికైతేను. ఇంకా మెయిన్‌గా కార్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నచ్చుతాయన్నమాట ఇక్కడైతే. ఇంక ఇదంతా కూడా ఈ లోపల మొత్తం ఎక్కడ చూసినా ఫ్లవర్సు, ఈ చెట్లు అవన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట. ఇంకా చూసారు కదా! కార్స్ అయితే రకరకాలు ఉంటాయి. ఆ కాలంలో ఎటువంటివి ఉండేవి. ఇంక అలాగే ఇక్కడ మోటార్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఒక పల్లెటూరి వాతావరణంలాగుంది. ఇంకా ఫోటోస్, వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగొస్తాయి ఇలాంటి చోటైతే. మెయిన్‌గా పిల్లలకి చూపించడానికి ఈ కార్స్‌దయితే అట్రాక్షన్ చాలా బావుంటుందనమాట. అలాగే బైక్స్ అవన్నీ కూడా ఉంటాయి.